హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బుజ్జిగడ మజాక. ఈరోజు అయితేనండి శబరిమల నుంచి బ్యాక్ వచ్చేసామండి. కొచ్చి వచ్చాము. కొచ్చిలో మాత్రం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం దగ్గరికి వచ్చామండి. మేము దిగిన హోటల్లో ప్యూర్ వెజిటేరియన్ కావాలని అడిగామండి బ్రేక్ఫాస్ట్. అయితే సరే మీరు ఆ స్టేడియం దగ్గరికి వెళ్ళిపోండి, క్రికెట్ స్టేడియం దగ్గర అయితే కింద ఉంటుందని చెప్పారండి. ఇడ్లీ కేఫ్ అని చెప్పి ఇక్కడ ఒక ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అయితే ఉందండి. ఇదంతా అవుట్ సైడ్ పార్ట్ అండి. ఇది రోడ్డుకి ఆనుకొని ఉంటుందన్నమాట. ఇది కూడా ఇక్కడ కూర్చొని కూడా తినే అవకాశాలు ఉన్నాయండి ఇక్కడ. ఇదైతే చాలా చాలా బాగుంది, నాకు చాలా నచ్చిందనమాట. ఈ ప్లేస్ని ఆల్రెడీ ఆక్యుపై చేసుకున్నాము. సో ఇక్కడి నుంచి అయితే కౌంటర్ వరకు తీసుకెళ్తానండి. కౌంటర్ దగ్గర లిస్టు ఏదైతే పెట్టారో లిస్టు చెక్ చేసుకున్నామండి. సో ఇక్కడ ఇడ్లీ ఉంది, సాంబార్ ఇడ్లీ ఉంది, పూరి ఉంది, వడ ఉంది. సో మేము స్టార్టింగ్ అయితే మాత్రం ఫస్ట్ ఒక ప్లేట్ పూరి చెప్పామండి, తర్వాత సాంబార్ ఇడ్లీ చెప్పామన్నమాట. సరే ఇది వచ్చే లోపల కొంచెం అలా కౌంటర్ అంతా తీద్దామని చెప్పి ఒక వీడియో అయితే చేశానండి. సో ఇది అవుట్ సైడ్ పార్ట్ అండి. ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళాలి. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో ఒక జ్యూస్ పాయింట్ అయితే ఉందండి. ఈ జ్యూస్ పాయింట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోలేని వాళ్ళు జ్యూస్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండడానికి కోసం అక్కడే పెట్టారండి కౌంటరు. సో ఇది చాలా అయితే బాగుందండి. ఇది వాటర్ తీసుకోవడానికి మిషన్ అండి, ఇంకా ఓపెన్ చేయలేదట, ఓపెన్ చేస్తారు. సో ఇది లోపల ఇన్సైడ్ కూర్చోడానికి పార్ట్ అండి ఇది, కానీ చాలా నీట్గా అయితే ఉందండి లోపల. ఇది ఒక మన వాష్రూమ్స్ అన్నమాట, వాష్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ దోశకి అయితే వచ్చామండి. దోశ ఆర్డర్ ఇచ్చాను. దానికి ముందు ముందు మనకి ఇడ్లీ వచ్చిందండి. ఇడ్లీ సాంబార్ ఇడ్లీ వచ్చేసింది. సో అది తీసుకొని వెళ్ళాను అనమాట. వడ చూసాం కానీ సరే ఫస్ట్ ఇది ట్రై చేద్దామని చెప్పి దోశకి అయితేనండి ఒక చిన్న రిమోట్ అయితే ఇచ్చారండి. దోశ రెడీ అయిపోయిన తర్వాత అది అలారం మోగుద్ది అనమాట. సో ఫైనల్లీ పూరి కూడా వచ్చేసింది. మేము రెగ్యులర్గా ఏదైతే చేస్తామో అది చేస్తున్నాం అనమాట. ఇంకా మాల్లో ఎలా ఉంటే ఉన్నాం అలా చేస్తున్నామండి, కంటిన్యూ చేస్తున్నాం అనమాట. సో పూరి అయితే కర్రీ చాలా టెంప్టింగ్గా ఉంది. పూరి కర్రీ ట్రై చేసాం అనమాట స్టార్టింగ్. సరే ఎలా ఉంటుంది కదా అని పూరి కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. టేస్ట్ చేసిన తర్వాత చాలా నచ్చింది. ఓకే, ఇక్కడ అల్లారం అయితే వచ్చింది చూడండి. సో ఇప్పుడు వెళ్ళి దోశ తెచ్చుకోవాలన్నమాట. సాంబార్ ఇడ్లీ కూడా బాగుందండి. సాంబార్ ఇడ్లీ కూడా టేస్ట్ చేస్తాను, బాగుంది. ఫైనల్లీ దోశ వచ్చిందండి. చాలా క్రిస్పీగా ఉంది, గీ దోశ అనమాట. చాలా అంటే చాలా చాలా బాగుందండి ఇది చూడడానికి. డిస్ప్లేలో ఉన్న దీనికి ఇంకా టేస్ట్ చాలా బాగుందన్నమాట. గీ వేసాడండి లోపల. నెక్స్ట్ గీ ఇడ్లీ చెప్పామండి. గీ ఇడ్లీ కూడా చాలా బాగుంది. వడ కూడా చెప్పాము అన్నమాట, అది కూడా చాలా బాగుందండి. ఎవరన్నా వస్తే వచ్చే మాత్రం ఇది కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.